బస్ భవన్లోనే యాజ్ ఏ టీటీఐ 11 ఇయర్స్ యాజ్ ఏ టీటీఐ యాక్సిడెంట్ అయింది. బస్ చెక్ చేయడానికి పోయి ఎన్నిక పడితే ఎక్కడో ప్రెస్ అయ్యి అప్పటి నుంచి ఒక 7 ఇయర్స్ లోపలే చేసినాను. డిపార్ట్మెంట్ కూడా మా అంత కష్టము ఎవరు చేయరు. మూడోసారి ఇది బస్ భవన్ ముందట ధర్నా చేసుడు, కనపడ్డ రాజకీయ నాయకులను మంత్రులను కలుస్తాను. ఈ మహాలక్ష్మి ద్వారా ఆర్టీసీకి 10 కోట్ల లాభం వచ్చింది, 10,000 కోట్ల లాభం వచ్చింది. ప్రతి నెల 300 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తానని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్తాడు. కార్యక్రమం తర్వాత నెక్స్ట్ తీసుకునే కార్యక్రమాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. అడిగితే కూడా వద్దు, ఇది పద్ధతి కాదు. ఇచ్చినాక ఎందుకు అడుగుతామండి? మాకు ఇవ్వలేదనే కదా అడుగుతున్నాం. ఇప్పుడు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చాక, ఆయన ఉన్నాక ఒకటే చేసిండు. ఆయన చేయకుండా పోతే ఏం చేసిండు, చేసినప్పుడు ఇవ్వాలి కదా బెనిఫిట్స్, ఇవ్వలేదు. ఈ సార్ని అడుగుదాము. సార్ ఏంది పరిస్థితి, మీరు కుంటుకుంటూ వస్తున్నారు అంటే హెల్త్ ఇష్యూ ఉందా ఏంది? ఈరోజు ఇంత ఈ ధర్నా ఏంది అసలు? మీ బిల్ మీరు ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? నేను 36 ఇయర్స్ ఇక్కడ చేసినాను సార్. ఆర్టీసీలో 11 ఇయర్స్ బస్ భవన్లో చేసినాను. బస్ భవన్లోనే యాజ్ ఏ టీటీఐ 11 ఇయర్స్ యాజ్ ఏ టీటీఐ యాక్సిడెంట్ అయింది. బస్ చెక్ చేయడానికి పోయి ఎన్నిక పడితే ఎక్కడో ప్రెస్ అయ్యి అప్పటి నుంచి ఒక 7 ఇయర్స్ లోపలే చేసినాను. 21 రిటైర్మెంట్ అయినాను. మాకు వచ్చే డబ్బులు ఏమి ఇస్తలేరు, మా పిల్లలు ఎవరు పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండ్రు, తల్లిదండ్రులను పట్టించుకోకుంటే ఒక సర్కులర్ తయారు చేసిండు, 15% కట్ చేసి ఏమన్నాడు. మేము కూడా వాళ్ళని కొడుకులం తండ్రి లాంటి వాళ్ళం కదా, మాకు కూడా ఇస్తే అయిపోతుంది కదా, మా ప్రాబ్లం అయితే మాకు తినడానికి కూడా గతిలేదు. రేషన్ బియ్యం తినవలసి వస్తుంది పరిస్థితి. 36 ఏళ్ళు చేసినాం కంటిన్యూగా, రాత్రి పగలంతా, వాన ఎండ వాన ఏది లేకుండా చేసినాం. 36 ఇయర్స్ చేసినాం. బట్ ఏం లేదు. ఆర్టీసీ ఈడొచ్చిండు వాడొచ్చిండు, ఇప్పుడు మొత్తం పోయింది. చంద్రబాబు నుంచి ఇదే స్టార్ట్ అయింది. టోటల్గా రావాల్సిన బిల్లులు ఎంత, మీకు రావాల్సింది ఎంత ఉంది సార్? ఇప్పుడు మొత్తం మాకు వచ్చే దగ్గర 10 lakhs రావాలి. అలాంటి వాళ్ళు చాలామంది 70 నుంచి రావాలి. 70 నుంచి ఎంతవరకు రావాలి అప్డేట్. ఎవరికి ఇస్తలేరు, ఏం లేదు. మా పరిస్థితి ఇంతమంది వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంత ఉన్నా ట్యాబ్లలో కూడా పైసలు గతిలేవు మాత్రం. ఇప్పుడు పరిస్థితి అది అయింది. చూడండి చేస్తున్నారు అంటే లోపల రానియట్లేదా? మీరు వచ్చిరని తెలిసి తాళాలు వేసుకున్నారా? ఏం జరిగింది? మేమే వెళ్ళట్లేదు, వెళ్తే మళ్ళీ గుంపులో రాలేమనేసి పడిపోతాం. సీనియర్ సిటిజన్ కదా, పడిపోతే పిల్లలు మళ్ళీ ఇంట్లో కూడా రానియ్యారు, బయట నెట్టేస్తారు. అందుకని ఇక్కడ సేఫ్ అని ఇక్కడ కూర్చున్నాము. అయితే మాకు రావాల్సిన బకాయిల కోసం మేము ధర్నా చేస్తున్నాం. మామూలుగా డ్యూటీలు చేసినప్పుడు 20-30 ఏళ్ళు సర్వీస్ చేసి కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. 60 ఏళ్ల తర్వాత కూడా డ్యూటీ చేస్తున్నప్పుడు పే స్కేల్ గురించి, డిఏల గురించి, ఇప్పుడేమో డిఏలు అరియర్సు, పే స్కేల్ అరియర్సు, ఎన్కాష్మెంటు, అన్నిటి గురించి కూడా మేము రోడ్డు మీదకి వచ్చి అడుక్కునేది. రోడ్డు మీద కూలీల కన్నా అప్పటికప్పుడు 1000-1500 అప్పుడప్పుడు ఇచ్చేస్తారు. మాకు ఇప్పుడు అది కూడా లేదు. మేము లోన్లు తీసి బయట పక్కన అప్పులు లేదా చిట్టీలు ఎత్తి పిల్లలకి చదివించుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి కట్టాలంటే మాకు ఒకేసారి డబ్బులు వస్తే కట్టేసుకుంటాం. వాళ్ళేమో ఇంటి చుట్టూ రిటైర్డ్ అయితే కడతామని చెప్పాం మేము కూడా, కానీ రిటైర్డ్ అయ్యాక రాలేదన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. ఇచ్చారు కదా, మీకు ఇచ్చారు కదా అని వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో ఇవ్వట్లేదు. కాబట్టి మాకు దయచేసి సీఎం గారికి కానీ ఎండి గారికి కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అప్ టు డేట్ మాకు రావాల్సిందే మేము అడుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు మహిళలకి ఆయన ఆదరించాడు, మంచి చేశాడు, కానీ ఉద్యోగస్తులుగా మేము ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ కూడా మా అంత కష్టము ఎవరు చేయరు. కరెక్టా కాదా? కానీ లేడీస్కి కూడా ఇది సూటబుల్ జాబ్ కాదు. కాకపోతే మేము మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మేము కష్టపడి డ్యూటీలు చేసాము. అన్నీ కష్ట నష్టాలు. ఏ సెక్టార్లో చేశారమ్మా? కండక్టర్ అంటే మేము 2 ఇయర్స్, ఇంకా 2 ఇయర్స్ కంప్లీట్ కాదు, 2 months అవుతుంది. కానీ అంత కష్టపడి కూడా ఇప్పుడు కండక్టర్ జాబు జెంట్స్కే చాలా కష్టం. అలాంటిది మేము ఆ జనాల్లో తోసుకొని పోయి మా కష్టాలు, మా పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించి మేము చేసినందుకు మాకు ప్రతిఫలంగా 30 ఏళ్ళు సర్వీస్ చేసినప్పుడు మాకు రావాల్సింది మాకు ఇస్తే మేము ఖుషిగా ఉండిపోతాం కదా. ఇప్పుడు పెన్షన్ కూడా మాకు 5,000, మిగతా డిపార్ట్మెంట్లలో 30,000, 60,000, 90,000, 30,000, 60,000, 90,000 వస్తుంది. అట్లా మాకు 5,000తో ఏమొస్తుంది చెప్పండి? అట్లా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ఎండి సార్కి కానీ సీఎం సార్కి కానీ మేము ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు రావాల్సిన బకాయిలు అంది అప్పుడు కొంచెం మిస్ అయింది. పిల్లలకి పప్పులు బెల్లాలు పంచిపెట్టినట్టు ఉంటుంది, మాకు ఏ అప్పులు తీరు. కాబట్టి ఒకేసారి మాకు
ఫండ్ రిలీజ్ చేసేసి మాకు ఒక్కసారి రావాల్సింది ఇస్తే మేము అప్పులు కట్టుకొని ఏదో కొంచెం ఫిక్స్ చేసుకోనో లేకుంటే దాచిపెట్టుకోనో పిల్లల్ని ఎన్నోసార్లు కూడా రాస్తారోకోలు ధర్నాలు డిమాండ్ల గురించి కూడా ఎన్నోసార్లు చేస్తూనే ఉన్నారు. మరి ఏంది ఇప్పుడు ఈ రోజు కూడా పెండింగ్ బిల్లుల విషయంలో కూడా మీరు చేసారు, ఏంది అసలు పరిస్థితి? అసలు మేము దాదాపు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఒక 17,200 మంది ఉన్నాము. మాకు 2015 నుంచి న్యాయంగా రావాల్సిన బకాయిలు రేపు మాపు అని గత ప్రభుత్వం అదే ఉన్నది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అట్లనే ఉన్నది. మూడోసారి ఇది బస్ భవన్ ముందట ధర్నా చేసుడు, కనపడ్డ రాజకీయ నాయకులను మంత్రులను కలుస్తాను. ఈ మహాలక్ష్మి ద్వారా ఆర్టీసీకి 10 కోట్ల లాభం వచ్చింది, 10,000 కోట్ల లాభం వచ్చింది. ప్రతి నెల 300 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తానమని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్తాడు. ఇక్కడ బస్ భవన్లో ఉన్న అధికారులేమో మాకు ₹1 ఇస్తలేదని వాళ్ళు చెప్తారు. మరి డబ్బు ఎక్కడ పోతుంది? ఆర్టీసీ లాస్లో ఉన్నప్పుడే మాకు బకాయిలు ఇచ్చిండ్రు. ఇప్పుడు 10,000 కోట్ల లాభంలో ఉన్నప్పుడు మరి డబ్బంతా ఎక్కడికి పోతుంది? 2015 నుంచి రావాల్సిన బకాయిలు మాకు ఇంతవరకు ఇవ్వలే. మేము న్యాయంగా చేసిన సొమ్మే మాకు ఏదైనా గుడివిలు ఇవ్వంటలేము, జీతాలు పెంచుకుంటలేము, లేకపోతే మాకు రాజీవ్ గృహపాలక ఇండ్లు ఇవ్వంటలేము, 200 గదాలు జాగి ఇవ్వంటలేము. మరి మా పిల్ల పాపలు తిండి లేక తిప్పలు లేక అహో అన్నమో రామచంద్ర అని ఎడుతాను. ఇప్పటికైనా ప్రభుత్వం మేనేజ్మెంట్ స్పందించి అసలు ఇక్కడ జరిగేది ఏంటంటే 17,000 మంది ఆర్టీసీ కార్మికులకు దాదాపు 800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మేము చేసిన కష్టమే, మాకే ఉద్యోగం కాదు, పెన్షన్ కాదు, మాకు పెన్షన్ లేదు, ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ లేదు. అది ఈవంట కూడా ఇప్పటికి ఇస్తలేరు. మరి మేము ఎవరు చెప్పుకోవాలి? ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ ఫైనాన్స్ అడ్వైజర్ ఏం చెప్తానంటే అసలు మీకు డబ్బులు ఇచ్చేదే లేదు, ఒక 100 కోట్లేమో ఇవ్వాలి. మేము 100 కోట్లు సెప్టెంబర్ 26-17 నుంచి నెలకు ఒక 10 కోట్లు ఇస్తాము, దాన్ని విడతల వారికి ఇస్తామంటే 10 కోట్లు ఎవరికి సరిపోతాయి? మాకు 800 కోట్లు ఇవ్వాలి. మేము జీతాలు 800 కోట్లు ఇవ్వాలి. రాష్ట్రంలో 2015 నుంచి 2017 నుంచి బెనిఫిట్లు రావాలి మాకు. 17 స్టిల్ 2026 వరకు రిటైర్డ్ అయిన వాళ్ళకు 800 కోట్ల రూపాయల బాకీ ఉన్న ప్రభుత్వం. గ్రాడ్యుటీ లేదు, లివ్ ఇన్కాష్మెంట్ లేదు, ఎరియర్స్ లేవు. మరి మా బాధ ఎవరు చెప్పుకోవాలి? మాకు పెన్షన్ లేదు. గతంలో ప్రభుత్వం ఇదే రకంగా చేస్తే ఆర్టీసీ కార్మికులకు ఏకతాటిగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నోడు మాకు అన్యాయం చేస్తే తగిన బుద్ధి చెప్పిన ఆర్టీసీ కార్మికుడు తలుచుకుంటే ఏ ప్రభుత్వానైనా గద్దె దింపుతాడు. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు పక్కదారి తప్పట్టే సూచనలు కనపడతాయి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటలేదు. రీసెంట్గా కూడా మీరు ధర్నా చేపట్టినప్పుడు ఆర్టీసీని విలీనం చేయాలి, పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తుంటే చర్చలు చేస్తూ ఉన్నాం, ఉన్నతాధికారుల మధ్యలో చర్చలు చేసి మీ డిమాండ్లను మేము నెరవేరుస్తామని చెప్పిన సందర్భం కూడా ఉంది కదా. మాటల వరకే అవి, చేతలు లేవు. ఇప్పటి వరకు ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది ఇప్పుడు ఆర్టీసీలో ఆన్ రోల్లో ఉన్న కార్మికుల డిమాండ్. అది విలీనం చేస్తారా, ఎలక్షన్లు పెట్టుకుంటారా, మాకు సంబంధం లేదు. మేము రిటైర్డ్ అయిన వాళ్ళం, మాకు ఏ యూనియన్ తోటి సంబంధం లేదు. మీరు ప్రభుత్వంలో విలీనం చేసుకొని 100% పిఆర్సీ ఇచ్చుకొని మాకు సంబంధం లేదు. కానీ మీకు న్యాయంగా చేసిన పిఆర్ రావాల్సిన ఏరియర్స్ డబ్బులు అడుగుతాను మేము. అది ప్రభుత్వం కనుక వెంటనే దీన్ని చొరవ తీసుకొని మేనేజ్మెంట్కు ఉన్నతమైన ఆదేశాలు ఇవ్వాలి. లేకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రేకం చేస్తాము. అవసరమైతే సెక్రటేరియట్ ముట్టడి చేస్తాము, గాంధీ భవన్ ముందట ముట్టడి చేస్తాము, రాజకీయ నాయకుల మంత్రుల ఇళ్ళ కూడా ముట్టడి చేస్తాం. మేమంతా 60-70 ఏళ్ళ దాటిన వృద్ధులం. నేను 2022 ఫిబ్రవరిలో రిటైర్డ్ అయినా, నాకు డబ్బులు రాలే ఇప్పటి వరకు. 22 ఫిబ్రవరిలో రిటైర్డ్, 4 years అవుతాను. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు 100లలో ఉన్నారు, 1000లలో. ఈ ఒక్కరోజు ఉపవాస దీక్ష దాదాపు 10,000 మంది కార్మికులతోటి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకున్నాము. అక్కడక్కడ ఇప్పటికే చేరుకున్నాం. ఇప్పటికే 6,000 మంది ఉన్నారు. మహిళా సోదరి మనులతో సహా వచ్చినాము. మేము న్యాయంగా కోరుకునేది ఏంటంటే మా ప్రభుత్వం ఒకవేళ సార్ ఒక్కడే నిమిషం, మా ప్రభుత్వం కనుక స్పందించి అసలు ఆర్టీసీ కార్మికులకు ఇన్ని వేల కోట్లు బాకీ ఉన్నదన్నది ఇక్కడ బస్ భవన్లో ఉన్న అధికారులు ప్రభుత్వానికి తెలియజేస్తలేదు. మరి వాళ్ళు తెలియజేసినా వాళ్ళు ఏమన్నా తాత్సార్యం చేస్తానులా, డ్రామాలు చేస్తానులా. ఈ డ్రామాలు గీమాలు ప్రభుత్వం మేనేజ్మెంట్ ఆపి మీరు ఇక్కడ ఉన్నత స్థాయిలో కూర్చొని ఏసీలో కూర్చున్నట్టు కాదు. రేపు కూడా మీరు రిటైర్డ్ అయితే మీరు కూడా మాట్లాడుకున్న రోడ్ల మీదకి రావాలి. మీకు రావాల్సిన పెండింగ్ బిల్లులే మీరు అడుగుతున్నారు తప్ప వేరే డిమాండ్లు అనేవి ఏవీ లేవు. ఇప్పుడు ఆల్రెడీ మార్చిలో ఇక్కడికి వచ్చిర్రు, మీ సమస్యలు పరిష్కరిస్తామని కూడా మీకు హామీలు ఇచ్చిర్రు. 16వ తారీఖు కూడా మీ ఆర్టీసీ ఎంప్లాయీస్కు ఖచ్చితంగా ఇస్తామని అన్నారంట. మళ్ళీ డబ్బులు లేవు, మేము ఇవ్వలేము అన్నారంట. ఈ రోజు వస్తే ఇక్కడ గేట్లు మూసేసి ఇక్కడ కూర్చోబెట్టారు. ఏంది మీ పరిస్థితి? మా పరిస్థితి ఏంటంటే 2017, 2021 పే స్కేల్ ఏరియల్స్ రావాలి. ఇది గతంలో 178 నెలల డిఏ ఏరియల్స్ కూడా రావాలి. గతంలో
2019లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 59 రోజులు సమ్మె చేసినప్పుడు ఇదే ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి, గెలిపిస్తే మీకు రావాల్సిన బకాయిలు మొత్తం మేము ఇప్పిస్తామని చెప్పారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు 2.5 సంవత్సరాలు అవుతుంది. 2017 పే స్కేల్ చేసినప్పటికీ దాని ఏరియల్స్ మాత్రం ఇప్పటివరకు చెల్లించడం లేదు. 2021 పే స్కేల్ రావాలి, దాని తర్వాత పాటు 2025 పే స్కేల్ కూడా రావాలి. అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు అనేక విషయాలు చెప్పినప్పటికీ అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బకాయిల మీద మాత్రం ఇంతవరకు శ్రద్ధ చూపెట్టలేదు. అనేక మార్లు పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం, అనేక సంఘాలు కూడా కలిసినాయి. ఆర్టీసీలో విశ్రాంతి ఉద్యోగుల సంఘాలు కూడా పోయి కలిసినప్పటికీ కూడా మేము చేస్తామని చెప్పడమే తప్ప ఒక్కరోజు కూడా మేము బకాయిలు చెల్లిస్తామని మాట్లాడడం లేదు. ఇది మా పరిస్థితి. అందుకనే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చెల్లించకపోతే రానున్న రోజుల్లో ఈరోజు ఒకరోజు ఉపవాస దీక్షతో కార్యక్రమం తర్వాత నెక్స్ట్ తీసుకునే కార్యక్రమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఇప్పుడు మాకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు లోపలికి రాలేదంటే ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడు ఎవరైనా సరే మీ ఎండి గారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వస్తారు. అంటే లోపలికి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు అనేది అపాయింట్మెంట్ అయితే ఇవ్వాలి కదా. ఇక్కడ గేట్కు లాకులేసి పోలీసు వాళ్ళని ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం ఏం చెప్తారు? ప్రభుత్వ నిర్బంధం. ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరుగా మాట్లాడుతున్నారు, పక్షంలోకి రాగానే మా ఇష్టం, మమ్మల్ని ప్రజలు గెలిపించారు కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుందనే రీతిన ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము చెప్పదలుచుకున్నది, మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాకు చెప్పారో మాకు రావాల్సిన డబ్బులు మాకు కంప్లీట్గా ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. పొన్నం ప్రభాకర్ గారు కూడా అనేక సందర్భాలు స్పందించారు కదా, ఆర్టీసీ వాళ్ళని ఖచ్చితంగా మేము ఆదుకుంటామని ఎన్నోసార్లు చెప్పారు కదా. అనేక మంది పోయి కలిసినప్పుడల్లా అందరూ ఆదుకుంటామంటారు, కానీ లాస్ట్ మాత్రం ఇలా ఉపవాస దీక్ష కాడికి వచ్చింది. దాదాపుగా 17,000 మంది రిటైర్మెంట్ అయిన కార్మికులు ఉన్నారు. ఒక్కొక్కరికి అయితే కొంతమందికి గ్రాడ్యుయేట్ రాలేదు. ఇప్పటికీ లాస్ట్ మంత్ సాలరీ కూడా ఇప్పటికి కూడా చెల్లించలేదంటే ఈ ప్రభుత్వం ఏమైనా ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. ఇంత మొండిగా ప్రవర్తించడం, కార్మికులను ఇబ్బంది పెట్టడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు ఇప్పటి వరకు. శాఖని విలీనం చేసుకుంటాము, కొత్తగా ఉన్నటువంటి అలాట్మెంట్స్ ఏవే ఉన్నాయో ఖచ్చితంగా మీ డిమాండ్ నెరవేరుస్తామని 2 months బ్యాకే రవాణా శాఖ మంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారు. మళ్ళీ వచ్చి ఈరోజు వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ మీరు ధర్నాలో కూర్చున్నారు. అంటే అది విలీనం కాలేదా, పెండింగ్ బిల్లులు రాలేదా, వచ్చి వాళ్ళ ఇక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి ఏంది? వచ్చిన తర్వాత ఎందుకు వస్తామండి? ఈ ఎండలో మాకు 63-64 ఇయర్స్ అండి. అన్నీ వచ్చిన తర్వాత హ్యాపీగా మేము ఇంట్లోనే కూర్చుంటాం కదా. ఒప్పుకున్నారు రవాణా శాఖ మంత్రి గారు, కానీ ఏది అమల్లో రాలేదు, విలీనం కాలేదు, మా పెండింగ్ బిల్స్ రాలేదు, ఏది రాలేదు. ఇస్తాము తర్వాత ఎక్స్ట్రా అమౌంట్స్ ఉంటాయి కదా, డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్స్ ఇస్తామని అన్నీ లెక్కలు చేసి పెట్టారండి. మా ఎండి గారిని అడిగితే లెక్కలు చేసి పెట్టామండి, ఫండ్స్ ఎప్పుడు వస్తే అప్పుడు రిలీజ్ చేస్తాం అంటున్నారు. ఫండ్స్ రాలేదు, ఇవ్వలేదు. అది అండి పరిస్థితి. మరి ఏంటి ఇప్పుడు గేట్ బయట కూర్చోవాల్సిన అవసరం ఉంది? ఇంత ఆర్టీసీ బస్ భవన్కి వచ్చిన తర్వాత లోపల అధికారులను కలవాలి, మీ ఆర్టీసీ ఎండి గారిని కలవాలి, ఎవరు రాణిస్తలేరుగా లోపలికి. పోలీసు వాళ్ళు బయటనే తోసేశారు. బయట కూర్చొని మేము చెట్ల కింద ఏదో ధర్నా చేస్తున్నాం అంతే. ఈ వయసులో రిటైర్డ్ అయ్యి ఈ వయసులో వచ్చి గేట్ బయట ఈ ఎండలో కూర్చుంటే మరి మీ పరిస్థితి ఏంది? లోపలికి పోనీయకపోతే లోపలికి అడిగితే కూడా వద్దు, ఇది పద్ధతి కాదు. ఇచ్చినాక ఎందుకు అడుగుతామండి? మాకు ఇవ్వలేదనే కదా అడుగుతున్నాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ అడిగే పరిస్థితి ఉండదు, కానీ అలో చేస్తలేరు. మా నిరసన అనేది రోడ్డు మీదనే చూపిస్తున్నాం, ప్రదర్శిస్తున్నాం. ఎప్పటి వరకు కూర్చుంటారు మేడం? ఇప్పుడు ఈ ఎండలో ఇట్లా అంటే ఇంకో గంట అయితే ఇంకా మితిమీరిపోద్ది ఎండ. అదే కదా, ఒక్కొక్కరికి బీపీలు, షుగర్లు, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అండి. అన్ని ప్రాబ్లమ్స్తోనే సర్వీస్ కంప్లీట్ చేశాం. రిటైర్ అయినాక కూడా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కల్పిస్తున్నారు ఈ ప్రభుత్వం. అది మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? మీది ఎంత? మీ పెండింగ్ బిల్ ఎంత? 23 అక్టోబర్లో రిటైర్ అయ్యాం. అంటే 2017 నుండి రావాలండి. 17 నుండి ఏరియర్స్ రావాలి, మన 21 పే స్కేల్ చేశారు, అవి రావాలి, ఇవన్నీ రావాలి. వీటి కోసమే మేము ధర్నాలు. అంటే ఇప్పుడు మార్చిలో మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడితే మీకు బిల్లులు పెండింగ్ బిల్లులు ఇస్తామని చెప్పారంట కదా. సంవత్సరాలకు ఒకసారి మా పిఆర్సీ కేసీఆర్ ఒక్కటి చేసిండు, తర్వాత 17కి చేయాలి, మళ్ళీ 4 సంవత్సరాలు, మళ్ళీ 21కి చేయాలి. అవి 2 రాలా. ఇప్పుడు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చాక. ఆయన ఉన్నాక ఒకటే చేసిండు. ఆయన చేయకుండా పోతే ఆయన చేసిండు. చేసినప్పుడు ఇవ్వాలి కదా బెనిఫిట్స్, ఇవ్వలేదు. మేమేంది రాత్రి అనుకున్న పగలనుకున్న ఆడపిల్లలు ఇంట్లో నుంచి పోయి భర్తను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి
వాళ్ళు మంచి చెడు చూసుకోకుండా మేము జాబు పోయినాం కదా, మేము చేసినప్పుడు మరి మాకు బెనిఫిట్స్ రాకపోతే ఎట్లా ఉంటుంది? మాకు పిల్లల్ని చదివించుకున్నాం, అప్పులు తీర్చుకోవాలి కదా. అంటే మీరు ఎంతసేపు ఉన్న మీ పెండింగ్ బిల్లులే డిమాండ్ చేస్తున్నారా, ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా మీ డిమాండ్లలో ఏమైనా చేర్చడం జరిగింది? ఏం లేవండి, మాకు రావాల్సిన బకాయిలే. బకాయిలే మాకు ఇంకేం రావాల్సి లేదు కాబట్టి మేము సర్వీస్లో ఉన్న వరకు మాకు బకాయిలు రావాలి, వాటి వరకు ఇవ్వమంటారు. ఈరోజు ఇక్కడికి వస్తున్నామని మీరు ఆర్టీసీ వాళ్ళు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ అధికారులకు తెలియజేశారా, ఇన్ఫార్మ్ చేసి వచ్చారా? మీరు ఎలా అమ్మా? ముందే ఇస్తారు నోటీసు, నోటీస్ ఇస్తారు. మేము పలానా రోజు వస్తామంటే వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు, అందుకే ఉన్నారు పోలీసు వాళ్ళు అందరూ. అంటే ఇప్పుడు ముందే ఇస్తే సరే, కొంతమందిని మెయిన్ వాళ్ళని లోపల పిలిచి మాట్లాడి వాటికి ఏదో ఒక సమన్వయంగా ఒకటి చెప్పాలి కదా. అంటే యూనియన్లు లేవు పిలవటానికి, అందరికి ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాలి అసలు అందరికీ, మాకు వర్కర్లకి అందరికీ మీకు వచ్చే ఇస్తాం మేము అని చెప్పాలి. కానీ వాళ్ళకి లోన పిలిచి చెప్పడం ఎందుకు? చెప్పకూడదు లోన పిలిచి. లీడర్లు లేరు కదా ఇప్పుడు, మెయిన్ వాళ్ళు ఎవరు లేరు. ఆయనే వచ్చి స్వయంగా చెప్పాలా, మీ బెనిఫిట్స్ మీకు ఇస్తాం పలానప్పుడు ఇస్తామని చెప్పాలా. చెప్పకుండా ఏం లేకుండా ఎన్ని రోజులు జరుపులు పెడతారు? 17 సంవత్సరం పిఆర్సీ వస్తే మేము రన్నింగ్లో ఉన్నప్పుడు మాకు ఎంత వచ్చేది లాభం? మాకు సర్వీస్లో ఉన్నప్పుడు వస్తాయి కదా, డిఏలు అన్నీ కలుస్తాయి కదా. ఇప్పుడు లేవు, ఇంత ఏరియర్స్ వరకే ఇస్తారు. ఏది అవి కూడా ఇవ్వట్లే. వాటి కోసం వచ్చాము మేము.